ఇండస్ట్రీలోని సమస్యలపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు మరోసారి గలమెత్తారు. సింగిల్ థియేటర్ల సమస్యతో పాటు పెద్ద హీరోలు తక్కువ సినిమాలు చేయడంపై ఓటీటీకి సినిమా హక్కుల విషయాలను ప్రస్తావిస్తూ ఒక సుదీర్ఘమైన ట్వీట్ చేశారాయన. స్టార్ హీరోలు 2 ఏళ్లకో 3 ఏళ్లకో సినిమాలు చేస్తుంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లు 90% వరకు మూతపడే ప్రమాదం ఉందన్నారు. బన్నీవాసు ట్వీట్ పై నెట్టింట్లో ప్రస్తుతం పెద్ద చర్చ నడుస్తోంది. ఆయన్ని కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ మొత్తం కొద్ది రోజులుగా థియేటర్ల బంద్ వివాదం చుట్టూనే తిరుగుతోంది. తమ సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేస్తామని ఎగ్జిబిటర్లు ప్రకటించడం, దానికి రియాక్షన్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ పెద్దలను ఉద్దేశించి ఘాటుగా లేఖ రాయడం కూడా కలకలం రేపింది. పవన్ చెప్పింది కరెక్టేనంటూ ఇండస్ట్రీలోని కొందరు నిర్మాతలు ఆయనకు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలోనే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సమావేశమైన పవన్ సినిమా టికెట్ ధరల కంటే సినిమా థియేటర్లలో పాప్కార్న్, కూల్ డ్రింక్స్, మంచినీళ్ల సీసాల ధరలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని చర్చించారు. ఈ నేపథ్యంలో థియేటర్లో తినుబండారాల ధరలు, విక్రయాలు, నాణ్యత ప్రమాణాలపై అధికారులు పర్యవేక్షణ జరిపి నియంత్రణ చేపట్టాలని ఆదేశించారు. స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు తగ్గిస్తే థియేటర్లకి ప్రేక్షకులు ఎక్కువగా వస్తారని, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీ సమస్యలపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తన అభిప్రాయాన్ని తెలుపుతూ శుక్రవారం ట్వీట్ చేశారు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సెంటేజ్ సిస్టమ్ కాదు, ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని. ఇప్పుడున్న ₹1 వ్యాపారంలో నీతి పావలా, నాది పావలా అని కొట్టుకోవడం కాదు. మునుపట్ల మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప, అలాగే సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే రాబోయే 4-5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ నుంచి ప్రేక్షకులు కూడా దూరం అయిపోతారు. ఈ 2-3 ఏళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూతపడినట్టయితే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్లు అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది అంటూ చెప్పుకొచ్చారు బన్నీ వాసు. అయితే బన్నీ వాసు వ్యాఖ్యలకు కొందరు మద్దతిస్తుంటే మరికొందరు మాత్రం ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. పెద్ద హీరోలు 2 ఏళ్లలో 3 ఏళ్లకో సినిమాలు తీస్తుంటే ఎలా అని అడుగుతున్నారే మీరు? మీ ఫ్రెండ్ అల్లు అర్జున్ ని ఎందుకు నిలదీయడం లేదని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తాము గతంలో వారానికో సినిమా చూసేవాళ్ళమని, ఇప్పుడు టికెట్ రేట్లు పెంచడంతో, స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు అలాగే పెంచడంతో థియేటర్లకు వెళ్లడం మానేశామని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బన్నీ వాసు ట్వీట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలపై మరోసారి చర్చకు, రచ్చకు దారితీసింది.